వెలుగులు పంచేటి వెన్నెల తీరు, నవ్వులు చాలు కదా తీరును బరువు, కలుపు గోలుతనం నీ కలవాటు. అందరికీ నమస్కారం. మా అనుష ఈరోజు బర్త్డే స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఈసీ మెంబర్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ. 100 సంవత్సరాలు ఇలాంటి బర్త్డే జరుపుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మా దగ్గర చేసే స్టాఫ్ ఎవరి బర్త్డే అయినా మేము రెగ్యులర్గా చేస్తుంటాం. అందులో భాగంగానే మా అనుష ఇక్కడ యాంకరు, అలాగే మెయిన్ అంత ఇన్ఛార్జ్ అంతా అమ్మాయి. ప్లస్ ఈసారి బర్త్డే గిఫ్ట్గా ఈరోజే అమ్మాయి ఈసీ మెంబర్గా ఎలెక్ట్ అయింది యునానిమస్గా. వారితో పాటు మా తులసి కూడా ఈసీ మెంబర్గా ఎలెక్ట్ అయ్యారు. వారికి కంగ్రాచులేషన్స్. ఇప్పటిదాకా చాలా మంచి వర్క్ చేస్తూ ఉంటే వచ్చిన వారిని మంచి రిసీవ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకా మీదట ఇంకా ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా బాగా చేయాలి. అలాగే మీరు ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో దాదాపు 16,000 మంది సభ్యులు ఉండగా ఈరోజు మా కేవీఎల్ నరసింహారావు గారు ఎలక్షన్ ఆఫీసర్గా మా ఎలక్షన్స్ కూడా జరిగినాయి. దాంట్లో భాగంగానే నేను చైర్మన్గా మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. మా వంశీ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వేయడం జరిగింది. ఇలాగా అన్ని రంగాలకు టీమా అధ్యక్షురాలుగా మిస్ ఏషియా అమ్మాయి, మిస్ ఇండియా కూడా అయిన అమ్మాయి, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ అయిన అమ్మాయి ప్రెసిడెంట్ అయింది. అలాగే మా టీంలో ఉన్న చాలామంది, దాదాపు అందరూ చాలామంది నామినేషన్స్ వేసి ఉన్నారు. మా జేవిఆర్ కానీ, మా గురురాజు కానీ, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మా అనుష వచ్చిన తర్వాత ఆఫీస్లో కూడా ఎప్పుడూ అందరితో మంచి నవ్వుతూ, వచ్చిన వారికి బాగా మాట్లాడుతూ, అందరినీ సభ్యత్వం చేర్పించడం కానీ, ఎవరికైనా వర్క్స్ ఉన్నా లేదంటే యాంకర్ చేసేటప్పుడు కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలన్నా చాలా బాగా చేస్తూ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లైఫ్ లాంగ్ హైదరాబాద్లోనే ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చినారు ఆమె బర్త్డే అని. వారు కూడా చాలా అద్భుతంగా, వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్న ఏకైక కూతురు వాళ్ళకి. వారికి కూడా అంటే ఇంత మంచి క్రమశిక్షణగా నేర్పి వాళ్ళ పాపను, అమ్మాయిని బాగా తీర్చిదిద్దరు తల్లిదండ్రులు. వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే పిల్లల్ని పెంచే అది తల్లిదండ్రులే మెయిన్గా. వాళ్ళను మంచి క్రమశిక్షణలో పెంచాలన్నా, చెడు దారులు వెళ్ళాలన్నా మెయిన్ తల్లిదండ్రులే. కాబట్టి ఒక మంచి క్రమశిక్షణతో పెంచి ఈరోజు అమ్మాయి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎవరు ఏ మెంబర్ వచ్చినా మా అనుష ఎక్కడ అని అడిగే స్టేజ్కి వచ్చిందంటే నిజంగా చాలా అదృష్టం మా అనుషది. గ్రేట్. అలాగే ఇక్కడ ఉన్న మా తులసి కూడా వాళ్ళ అమ్మాయితో కలిసి ఇద్దరు కలిసి బాగా పనిచేసుకుంటుంటారు. ఇద్దరు మొన్ననే వాళ్ళకి మంచి దీక్షలు ఆర్టిస్ట్గా పనిచేసింది అనుష అండ్ తులసి. అనుష కానీ తులసి కానీ సింగిల్ టేక్, ఒకే టేక్లో చెప్పింది డైలాగులు. గ్రేట్ అనుష. ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలి. ఎట్లా మంచి సినిమాలు మేము కూడా చేయబోతున్నాం, రావాలి. తప్పకుండా మీరు మంచి ఆర్టిస్టులు కావాలి. మీకు మరొకసారి పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలుపుతూ 100 సంవత్సరాలు జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు బర్త్డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. నేను వంశీ ప్రతాప్లో. ముందుగా రామకృష్ణ అన్నకి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నానన్న. ప్రతి మెంబర్ది బర్త్డే చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అనుష. అండ్ ఈసీ మెంబర్గా ఎలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. ఆర్టిస్ట్గా కావాలనుకునే ఉద్దేశంతో వచ్చావు, ఒక మంచి వేవెత్తుకున్నావు, టీఎఫ్సిసి దగ్గరికి వచ్చావు. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి నెరవేరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. అనుష బర్త్డే రోజు ఈసీ మెంబర్గా అయినందుకు కంగ్రాచులేషన్స్.
అండ్ ఇలాంటి బర్త్డే ఇంకా 100 years జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు టీఎఫ్సిసి ఆఫీసులో పనిచేసి ఆఫీస్ ఇన్ఛార్జ్ అనిష బర్త్డే. చాలా సంతోషం. మన టీఎఫ్సిసి చైర్మన్ లయన్ డాక్టర్ పి రామకృష్ణ గౌడ్ గారు వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ఈ మాదిరి బర్త్డే జరిపిస్తుండడం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, మోటివేషన్ ఇవ్వడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా శుభసూచకం, చాలా ఆనందదాయకం. ఈ మాదిరి ఈ వర్క్ కల్చర్ ఈ మాదిరి ఉండాలి. నేను 4 రోజుల నుంచి ఎలక్షన్ ఆఫీసర్గా వస్తుందని ఆఫీస్కి, అడ్వకేట్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్గా. ఆమె మేడం గారు అనుష్క గారు ప్రతి పని కూడా టక్క 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 చెప్పడంతో అన్నీ కూడా అంత బాగా మంచి వెల్వెర్స్లు ఆఫీసు మెంబర్స్ ఎవరెవరు, ఏ డిపార్ట్మెంట్లు ఏంటి అన్నీ కూడా చాలా అసిస్టెన్స్ అది చాలా బాగా చేసింది. వాళ్ళ పేరెంట్స్కి మీ అమ్మాయి గిఫ్టెడ్ డాటర్ అని, మీ ఇద్దరు చాలా అదృష్టవంతులు. అమ్మాయి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు, చాలా మంచి అమ్మాయి. ఇంకా ఈ అమ్మాయి నిండి 100 ఏళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో, ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో, మంచి మొగుడు, పిల్లలు, మంచి సంసారం, నిండి 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా టీఎఫ్సిసి అధినేత తెలంగాణ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, చాలామంది ఒక పండగ వాతావరణం. ఈరోజు అనుష బర్త్డే. ముందుగా విష్ యూ హ్యాపీ బర్త్డే అనుష. ఇక్కడ ప్రతిరోజు పండుగే టీఎఫ్సిసిలో. ఎందుకంటే ఇక్కడ బయట ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ ఎవరు చేసినా సరే, ఒక అకేషన్ వచ్చినా సరే అన్న ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే, మన సొంత ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు ఏ రకంగా అయితే మనల్ని బాధ్యతగా తీసుకొని పండగ కానీ పిల్లల్ని ఏ రకంగా సరిదిద్దే ముందుకు తీసుకెళ్తారో ఆ రకంగా మా అన్న రామకృష్ణ గౌడ్ గారు చేస్తారు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో జరపాలి, చేయించాలి. అలాగే మాలాంటి వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. మాకు కూడా చాలా పండుగలు చేశారు అన్నగారు. థ్యాంక్ యూ. మరొకసారి ఆల్ ది బెస్ట్. తర్వాత విష్ యూ హ్యాపీ బర్త్డే అనుష. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనుష. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వర్క్ చేస్తున్నాను. సో నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఎప్పుడు ఆ సార్కి రుణపడి ఉంటాను. బికాజ్ నేను ఏ వర్క్ చేయాలనుకున్నా సరే నాకు రానిది కూడా నీకు వస్తుంది, నువ్వు చేయగలుగుతావనే ఒక మోరల్ సపోర్ట్ అనేది నాకు ఇచ్చారు. నాకు బ్యాక్ బోన్గా నిలిచారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత బాగా హెల్ప్ చేసినందుకు. అండ్ ఈరోజు నా బర్త్డే సందర్భంగా సార్ నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈసీ మెంబర్గా నామినేట్ చేశాను. సో ఈసీ మెంబర్గా కూడా గెలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఈసీ మెంబర్గా గెలిపించినందుకు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. సో మీ సపోర్ట్ లేనిది నాకు ఏది సాధ్యం కాదు. కాబట్టి మీ సపోర్ట్ అండ్ ఇలాగే ఎప్పుడు మీరు నాకు ఇలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చిన గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్. సో వంశీ సార్ డాన్స్ మాస్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ అడ్వకేట్ ఆఫీసర్ కేవీఎల్ నరసింహారావు సార్ గారికి థ్యాంక్స్. అండ్ నా బర్త్డే రోజు నా కోసం ఊర్లో ఉంటున్నా సరే ఇక్కడ దాకా వచ్చి మా అమ్మ నాన్న నా కోసం వచ్చారు నా బర్త్డే అని. సో అమ్మ నాన్న కూడా నేను చాలా రుణపడి ఉంటాను. బికాజ్ నేను ఏది ఇష్టపడినా సరే వాళ్ళు వెన్నంటూ ఉండి, నాకు ఛాంబర్లో సార్ ఎలా ఉంటున్నారో నాకు లైఫ్లో అమ్మ నాన్న అలాగ ఉంటున్నారు. సో వాళ్ళకి నేను ఒక కూతురులా కాకుండా ఒక కొడుకులాగా ఉండి వాళ్ళని చూసుకోవాలనుకుంటున్నాను. సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్.